అందరికీ నమస్కారం అండి. పెన్షనర్లకు తెలంగాణ రాష్ట్రంలో దిక్కేది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మ్యాక్సిమం ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి బకాయిలు అయితే చాలా వరకు రిలీజ్ కావాల్సి అయితే ఉంది. ఒక్కో ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పేలకు అనుగుణంగా దాదాపుగా 4 లక్షల రూపాయల బకాయిలు ఒక్కో ఉద్యోగికి జమ కావాలి. తాము వేసిన ఒక్కొక్క ఓటు కూడా తమ జీవితాలను కోలుకోకుండా దెబ్బతీసిందన్న ఆవేదన పెన్షనర్లను ఛేదిస్తుంది. సో అవును, 61 ఏండ్ల వయసు తర్వాత పదవి విరమణ చెందిన ఉద్యోగులు వారికి రావాల్సినటువంటి బకాయిల గురించి చెందుతున్న ఆందోళన వర్ణనాతీతం. ధర్నాలు చేస్తే ప్రభుత్వం అరెస్టులకు దిగుతుంది, విజ్ఞాపనలు బుట్ట దాఖలవుతున్నాయి, ప్రాతినిధ్యాలు పనిచేయడం లేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు పెన్షన్ల బకాయిల చెల్లింపు గురించి అడిగినా, చివరికి హెచ్చరించినా ప్రభుత్వం మౌనముద్ర వహిస్తుంది. నిరసనలకు, నిరాహార దీక్షలకు కనీస స్పందన అయితే లేదు. కోర్టు ఉత్తర్వులను కూడా ఖాతరు చేయని పరిస్థితి. అంటే పెన్షనర్ల పట్ల ప్రభుత్వం చాలా చులకన భావంతో ఉన్నట్లు స్పష్టమవుతుంది. 2 ఏండ్ల క్రితం పెన్షనర్ల ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి కావాల్సి వచ్చింది. మళ్ళీ 5 ఏండ్లకు వారిని ఏదో విధంగా మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు దండుకోవచ్చని దురాలోచన. నాడు కాళ్లకు బలపాలు కట్టుకుని కాంగ్రెస్ కోసం ప్రచారం చేసిన మేధావర్గం నేడు ప్రభుత్వంతో చర్చిస్తామన్న ప్రకటనలకే పరిమితమైంది. సో అమల్లో ఉన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని, పెండింగ్ డిఏలు వెంటనే ప్రకటిస్తామని, 6 నెలల్లోగా పిఆర్సీ అమలు చేస్తామని, హెల్త్ కార్డులు ఇస్తామని, 317 జీవో బాధితులు తదితర అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని ఇచ్చిన హామీలను ఉద్యోగులు, పెన్షనర్లు అమాయకంగా నమ్మి తమ మద్దతు తెలిపారు. క్రమంగా ప్రభుత్వ వైఖరి బట్టబయలైంది. మోసపోయిన ఉద్యోగులు, పెన్షనర్లకు 2 ఏళ్లకు 1 డిఏ విధిలించింది. పిఆర్సీ నివేదిక అందుకునే సాహసమే చేయడం లేదు. పాత పెన్షన్ విధానం గురించి మాట మాత్రమైనా పలకడం లేదు. ఆరోగ్య కార్డు పథకం ద్వారా రకరకాల కారణాలతో అట్టకెక్కింది. నెలకు 500 కోట్లు విడుదల చేసి ఉద్యోగ పెన్షన్ల అధిక డిమాండ్లు నెరవేర్చుతామన్న ప్రభుత్వం 10 నెలల్లో కేవలం 3 సార్లు మాత్రమే విడుదల చేసింది. అందులో పెన్షనర్లకు దక్కింది 15% కూడా లేదు. విడుదల చేసిన దానిలో కేవలం మెడికల్ బిల్లులు మాత్రమే ఉన్నాయి. సహనం నశించిన వారు, కోర్టు నుండి ఉత్తర్వులు తెచ్చుకున్న వారికి కూడా పెద్దగా చెల్లింపులు జరగడం లేదు. మరోవైపు బకాయిల చెల్లింపునకు ఆర్థిక శాఖలో మామూళ్ల పర్వానికి తరలిపారు. మరణించిన వారి అంత్యక్రియలకు చెల్లించే 30,000 కూడా విడుదల చేయకపోవడం దారుణం. మొత్తం పెన్షనర్లకు 21 నెలల కాలానికి 13,500 కోట్లు విడుదల చేస్తే వారు రోడ్డెక్కే పరిస్థితి రానేరాదు. కానీ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టుగా కూడా లేదు. రాష్ట్రంలో గత 2 ఏళ్లలో దాదాపు 40 మంది పెన్షనర్లు ఆర్థిక భారం భరించలేక ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ రకమైన పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కానీ 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో కానీ ఏర్పడలేదు. ప్రభుత్వానికి ఆర్థిక నియంత్రణ లోపించడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రాధాన్యతలు ప్రక్కదారి పట్టడంతో ప్రభుత్వం జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. నాటి ఓడ మల్లయ్యలు నేడు బోడి మల్లయ్యలు అయ్యారు. ఆర్థిక స్థితి బాగాలేదు, అప్పు పుట్టడం లేదు, నన్ను కోసుకొని తిన్న పైసా రాదు, 1వ తేదీన జీతాలు ఇస్తున్నాం, సంతోషించండి అంటూ పలికిన ముఖ్యమంత్రి అందాల పోటీలకు, గ్లోబల్ సమ్మిట్ పేరుతోనూ మనబడి సరదా కోసం ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏ రకమైన ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది? ఇందులో ప్రజలకైనా రాష్ట్రానికైనా ఏం జరిగింది? ప్రభుత్వమే అప్రతిష్ట పాలైంది. అయినా ఇంకా ఉద్యోగులను, పెన్షనర్లను సర్దుకుపోమని సలహాలు ఇవ్వడం ఆశ్చర్యకరం. ప్రజాసేవ చేస్తున్నామని చెప్పుకుంటున్న మంత్రులు, ఎమ్మెల్సీలు తమ జీతభత్యాలను 1 నెల త్యాగం చేస్తే వారికి ఉద్యోగ వర్గాల, ఉపాధ్యాయ పెన్షనర్ల ఇది బాధలు తెలుస్తాయి. కానీ ఉద్యోగులు, సౌమ్యులు ఇలాంటి డిమాండ్లు ఏనాడూ చేయడం లేదు. తమ ఆరోగ్యం కోసం ఖర్చు చేసిన మెడికల్ బిల్లులు, తాము దాచుకున్న జీపీఎఫ్, జీఎల్ఐసీ సొమ్ము వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. రిటైర్మెంట్ తర్వాత వారి హక్కు అయినటువంటి గ్రాట్యుటీ, కమిటేషన్ బకాయిని విడుదల చేయమని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ప్రతిరోజు జిల్లాల్లో పెన్షనర్లు ఆందోళన చేస్తున్నా, కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తున్నా ప్రభుత్వం చెవులు కళ్ళు మూసుకుంది. 5 డిఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రంగా దేశంలో రికార్డు సృష్టించింది తెలంగాణ. ఇంత బాధ్యతారహితమైన ప్రభుత్వాన్ని మొదటిసారిగా ప్రజలు మార్పు పేరున తెచ్చుకున్నందుకు శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. ప్రజలకు ఇచ్చే ఏ సంక్షేమ పథకాన్నైనా నిలిపేసి ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలు చెల్లించాలంటూ స్వయంగా ముఖ్యమంత్రి ప్రజలను వారిని వ్యతిరేకంగా రెచ్చగొట్టినట్లు మాట్లాడడం రాజనీతి కాదు. సో జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి 8 వారాల గడువునిస్తూ పెన్షనర్ల సమస్యలు తీర్చాలని ఆదేశించింది. ఏం అద్భుతాలు జరుగుతాయి వేచి చూద్దాం. మాటల్లోనూ చేతల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనం బహిర్గతమైంది. ఇంకా ఇందుకు విరుగుడుగా ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచే దిశగా ఆలోచిస్తున్నట్లు, రహస్యంగా జీవో విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. రిటైర్మెంట్ వయసును పెంచితే భవిష్యత్తులో బకాయిలు మరింత పేరుకుపోయి ప్రభుత్వం చేతులెత్తేస్తే పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం మాత్రం కనుచూపు మేరలో లేదు. మరి అదే నిజమైతే
నాడు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తప్పు అబద్ధమని ప్రజల సాక్షిగా ఒప్పుకున్నట్లే. నోటిఫికేషన్లు ఇచ్చి 1000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికి ఎన్ని నియామకాలు చేపట్టిందో మనకు తెలుసు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు తతంగం పూర్తయిన తర్వాత కేవలం నియామక పత్రాలు అట్టహాసంగా ఇచ్చి తాము చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. 2 ఏళ్లు గడిచినా నేటి వరకు నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, పోస్టులు నింపింది లేదు. ఇప్పుడు నిరుద్యోగులను కూడా దగా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నది. సో వ్యాలిడేషన్ చట్టం పేరుతో 1982 జస్టిస్ నకారా తీర్పుకు వ్యతిరేకంగా గత పెన్షన్ చట్టాలన్నింటినీ రద్దు చేస్తూ పెన్షనర్లకు భవిష్యత్తులో పెంచబోయే డిఏ కానీ పీఆర్సీలు కానీ వర్తించబోవనే బాంబు పేల్చింది. అంటే పెన్షనర్ల జీవితాల్లో ఇకపై మార్పు ఉండబోదు, వారి జీవితకాలం అదే పెన్షన్ తీసుకుంటారు. దీనికి వ్యతిరేకంగా కొత్త ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాలు నిరసన తలపెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లను పెనం మీద ఉంచగా కేంద్రం వారిని పొయ్యిలోకి వేయబోతుందని తెలుస్తుంది. అంటే ఇంతకాలం ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజాసేవ చేయడానికి ఒక సంతృప్తికరమైన మార్గంగా భావించారు. కానీ ఆ భ్రమ తొలగిపోయే రోజులు అయితే దగ్గరలోనే ఉన్నాయి. రాష్ట్రంలో 3 లక్షల మంది పెన్షనర్లు తమ సమస్యలతో కొనరిల్లుతుండగా ఉద్యోగ సంఘాల ఉదాసీనత కూడా ప్రమాదకరంగా ఉంది. ప్రతి ఉద్యోగి రేపటి పెన్షనర్ అన్న విషయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులంతా గ్రహించి ఐక్య పోరాటాలకు దిగడమే ఈ సమస్యకు తగిన పరిష్కారంగా భావించాలి అని చెప్పేసి పెన్షనర్లు తమ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారండి. సో కాబట్టి పెన్షనర్లకు ఏది దిక్కు అనే ఆర్టికల్లో పబ్లిష్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.